హలో వ్యూవర్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎస్ఎస్సి మ్యాథ్స్ సెక్షన్లో లైన్స్ అండ్ యాంగిల్స్ అనే టాపిక్ నుండి ఎంసీక్యూస్ని కవర్ చేయబోతున్నాం. ఏ లైన్ హ్యాస్ వన్ ఎండ్ పాయింట్, టూ ఎండ్ పాయింట్స్, నో ఎండ్ పాయింట్స్, నన్. ఒక లైన్కి ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉన్నాయని అడుగుతుంది. ఇది లైన్, దీనికి ఎండ్ పాయింట్స్ ఉండవు. ఎందుకంటే బోత్ సైడ్లో డైరెక్షన్స్లో ఇది ఇన్ఫినిట్లీ రైట్ ఎండ్లెస్లీ పోతూనే ఉంటుంది. కాబట్టి ఎండింగ్ అనేది ఉండదు. ఇటువైపు ఎండింగ్ ఉండదు, ఇటువైపు కూడా ఎండింగ్ ఉండదు. కాబట్టి నో ఎండ్ పాయింట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఏ లైన్ సెగ్మెంట్ హ్యాస్ వన్ ఎండ్ పాయింట్, టూ ఎండ్ పాయింట్స్, నో ఎండ్ పాయింట్, నన్ ఆఫ్ దీస్. లైన్ సెగ్మెంట్ అనేది ఇప్పుడు గీసిన చూడండి, రెండు ఎండ్ పాయింట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇటు పక్కన ఒక ఎండ్, రైట్ సైడ్ కూడా ఒక ఎండ్ పాయింట్. ఈ మధ్యలో పాయింట్స్ ఉంటాయి చాలా, కానీ ఎండింగ్ అంటే ఇది ఒక పాయింట్, ఇటు పక్కన ఒక ఎండ్ పాయింట్. కాబట్టి లైన్ సెగ్మెంట్ అంటే రేఖాఖండానికి రెండు ఎండ్ పాయింట్స్ మాత్రమే ఉంటాయి. సో ఆన్సర్ 2. ఏ రే హ్యాస్ వన్ ఎండ్ పాయింట్, టూ నో ఎండ్ పాయింట్స్, ఇన్ఫైనైట్. రే అంటే తెలుగులో కిరణం అంటాం. కిరణము చూడండి, ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేస్తాం, ఒక యారో మార్క్ రాస్తాం. ఇది ఎండ్ పాయింట్. చూడండి, ఇక్కడ ఎండ్ పాయింట్ ఒకటే ఉంటుంది. ఇది ఎండ్ పాయింట్ కాదు, ఇలా వెళ్తూనే ఉంటుంది అని అర్థం. సో దీన్ని మనం ఎండ్ పాయింట్ అంటే ఒక ఎండ్ పాయింటే ఉంటుంది. కిరణానికి ఒక ఎండ్ పాయింటే ఉంటుంది. సో ఆన్సర్ 1 ఎండ్ పాయింట్. అన్ యాంగిల్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 180 degrees బట్ లెస్ దాన్ 360 ఈజ్ కాల్డ్. 90 డిగ్రీల కంటే తక్కువ ఉంటే దాన్ని మనం అక్యూట్ యాంగిల్ అంటాం. 90 కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం ఆబ్ట్యూస్ యాంగిల్ అంటాం. కరెక్ట్గా 180 డిగ్రీలు ఉంటే దాన్ని స్ట్రైట్ యాంగిల్ అంటాం. 180 కంటే తక్కువ, 360 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ, 360 కంటే 180 కంటే ఎక్కువ, 360 కంటే తక్కువ ఉంటే దాన్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. రిఫ్లెక్స్ యాంగిల్ తెలుగులో పరావర్తన కోణం అంటాం. పరావర్తన కోణం అంటాం. కాబట్టి ఆన్సర్ రిఫ్లెక్స్ యాంగిల్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది చూడండి. ఇది మనకు స్ట్రైట్ యాంగిల్, వరకు ఇస్తే మనకి స్ట్రైట్ యాంగిల్. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే దీనికంటే స్ట్రైట్ యాంగిల్ కంటే కొంచెం ఎక్కువ. సో కాబట్టి ఇంతవరకు తీసుకోవచ్చు. దీన్ని మనం ఏమంటామంటే రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. 180 కంటే ఎక్కువ ఉండాలి, 360 కంటే తక్కువ ఉండాలి. ద కాంప్లిమెంట్ ఆఫ్ 62 degrees. కాంప్లిమెంట్ అంటే ఏవైనా రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే దాన్ని కాంప్లిమెంటరీ డిగ్రీ అంటాం. కాంప్లిమెంటరీ డిగ్రీ టు ఈచ్ అదర్ అంటాం. అంటే దీన్ని 90 నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. 90లో 62 పోతే 8 రైట్. కాబట్టి 28 degreesలో మీరు కరెక్ట్ ఆన్సర్. కాంప్లిమెంటరీ యాంగిల్ అడిగినప్పుడు మీరు 90లోంచి తీసేయాలి 28. 62, 28 కూడితే 2 90 అవుతాయి. అందుకని ఇవి 62, 28 డిగ్రీలు. 2 కూడితే మనకి 90 డిగ్రీలు అవుతాయి. ఇలా ఏవైనా రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయితే అవి ఒకదానికొకటి కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతాయి. 62 డిగ్రీ అనేది 62 డిగ్రీ యొక్క కాంప్లిమెంట్ యాంగిల్ అంటే 28 చెప్పాలి. 28 డిగ్రీస్కి కాంప్లిమెంట్ యాంగిల్ అంటే 62 డిగ్రీస్ చెప్పాలి. ద సప్లిమెంట్ ఆఫ్ 60 degrees ఈజ్ అన్నాడు. సప్లిమెంటరీ యాంగిల్ అన్నా ఒకటే, సప్లిమెంట్ అన్నా ఒకటే. రెండు కోణాల మొత్తం 360 అయితే, రెండు కోణాల యొక్క మొత్తం 360 degrees అయితే ఆ రెండు కోణాలు ఒకదానికొకటి సప్లిమెంటరీ యాంగిల్స్. సో ఇప్పుడు ఒకటి 60 ఇచ్చాడంటే ఇంకొకటి ఎంత అంటే మనం 360లోంచి తీసేయాలి. 360లో తీసేస్తే మనకి 300 వస్తుంది. సో 300 డిగ్రీ అనేది దీని యొక్క సప్లిమెంటరీ యాంగిల్. సో సప్లిమెంటరీ యాంగిల్ అడిగాడంటే 360లోంచి తీసేయాలి. తెలుగులో సంపూరక కోణం అంటాం. 60 యొక్క సంపూరక కోణం అంటే 360లో నుంచి ఈ 60ని తీసేస్తే 300 వచ్చింది. ఇది మన ఆన్సర్ అవుతుంది. ద కాంప్లిమెంట్ ఆఫ్ 72 degree 40 minutes అన్న. కాంప్లిమెంట్ అంటే వాటి యొక్క సమ్, ఏవైనా రెండు కోణాల మొత్తం వచ్చేసి 90 degrees ఉండాలి. అందులో ఒకటి ఇచ్చాడు కాబట్టి ఇంకొకటి కనుక్కోవడానికి మనం 90లోంచి తీసాలి. 90 డిగ్రీలు మనం ఏం రాయొచ్చు అంటే 89 డిగ్రీల 60 సెకండ్లు రాయొచ్చు. 89 డిగ్రీల 60 నిమిషాలు రాయొచ్చు. 89 డిగ్రీల 60 నిమిషాలు. 60 నిమిషాలు 1 డిగ్రీ అవుతుంది. 89 డిగ్రీలు ప్లస్ 1 డిగ్రీ 90 అవుతుంది. సో సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మనం ఇలా రాసుకోవాలి. 90 డిగ్రీలు 89 డిగ్రీల 60 నిమిషాలు అని రాయొచ్చు. ఎందుకంటే 29 డిగ్రీలు 60 డిగ్రీలు అంటే ఒక డిగ్రీ అవుతుంది. 60 నిమిషాలు 1 డిగ్రీ అవుతుంది.
ఈ 89 ఒకటి కలిపితే 90 అవుతుంది. కాబట్టి 90 డిగ్రీలు మనం 89 డిగ్రీల 60 నిమిషాలు రాయొచ్చు. ఇప్పుడు అక్కడ ఏమి ఇచ్చాడు, 72 డిగ్రీస్ 40 మినిట్స్ ఇచ్చాడు. సబ్ట్రాక్షన్ చేయండి, ఎందుకంటే ఇక్కడ మినిట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం మినిట్స్ లో మార్చాలి కాబట్టి ఇలా రాసాం. 60 మినిట్లో వచ్చి 40 నిమిషాలు పోతే 20 మినిట్, 89 నుంచి 72 పోతే 70. సో 17 డిగ్రీస్ 20 మినిట్స్ అనేది ఆన్సర్ అవుతుంది. An angle is 1/5 of its supplement. Excuse me. The measure of the angle is. Excuse me. An angle is 1/5 of its supplement. The measure of the angle is. ఇక్కడ యాంగిల్ ఈజ్ అన్నాడు, యాంగిల్ ఎక్స్ అనుకోండి, ఎక్స్ రాశాను, ఈజ్ అంటే ఈక్వల్ రాయండి, 1/5 ఆఫ్, 1/5 ఆఫ్ అంటే 1/5 రాయండి, ఇట్స్ సప్లిమెంట్ అన్నాడు. ఇప్పుడు ఏదైనా ఒక యాంగిల్ ఎక్స్ అన్నప్పుడు దీని యొక్క సప్లిమెంట్ అంటే మనకి 180లోంచి ఇది తీసేయాలి, 180లోంచి ఇది తీసేయాలి. కాబట్టి సప్లిమెంట్ అంటే ఇది రాయాలి, 180 మైనస్ ఎక్స్. దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. సో 5 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, 5x, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 180 180 అవుతుంది, 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ అవుతుంది, ఈ 5x ఈ మైనస్ ఎక్స్ వస్తే ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180. 5x plus x 6x, 6x is equal to 180, x is equal to 180 by 60 అంటే 30 degrees. సెకండ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇఫ్ అన్ యాంగిల్ ఈస్ ఇట్స్ ఓన్ కాంప్లిమెంటరీ యాంగిల్ దెన్ ఇట్స్ మెజర్ ఈస్. సేమ్ అలానే చేయండి. అండ్ యాంగిల్ ఈజ్ అన్నాడు, సో యాంగిల్ అంటే ఎక్స్ అనుకోండి, ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ రాయండి, ఇట్స్ ఓన్ కాంప్లిమెంటరీ యాంగిల్ అన్నాడు. ఒక యాంగిల్ ఎక్స్ అన్నప్పుడు దీని కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 90లోంచి తీసేయాలి. కాబట్టి ఎక్స్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ 90 మైనస్ ఎక్స్ అవుతుంది. 30 యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 90 మైనస్ 30 అవుతుంది, రైట్? కాబట్టి ఎక్స్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే మనం 90 మైనస్ ఎక్స్ రాస్తాం. రాసిన తర్వాత సింప్లిఫై చేయాలి. ఎక్స్ మైనస్ ఎక్స్ ఇటు పక్క వచ్చే ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత, 2x. 2x is equal to 90. X is equal to 90 by 2. So 45 degrees. మన ఆన్సర్ 2 అవుతుంది. హౌ మెనీ యాంగిల్స్ ఆర్ మేడ్ బై 5 rays? ఎన్ని కోణాలు ఫామ్ అవుతాయి 5 కిరణాల నుంచి అన్న. సో 5 లైన్స్ ఉన్నాయి ఇక్కడ, 5 రేస్ ఉన్నాయి ఇక్కడ, 1 2 3 4 5. వీటి నుంచి మనకు ఎన్ని యాంగిల్స్ తయారు చేయొచ్చు అంటే ఇదొక యాంగిల్ అవుతుంది, ఇదొక యాంగిల్ అవుతుంది, ఈ 2 కలిసి ఒక యాంగిల్ అవుతాయి, ఇలా ఎన్ని యాంగిల్స్ అవుతాయండి. సో ఇలాంటి ప్రశ్నకి మీరు యాంగిల్ కావాలంటే మనకి ఎన్ని రేస్ కావాలి, 2 రేస్ కావాలి. ఏదైనా ఒక యాంగిల్ కావాలంటే 2 రేస్ ఉంటేనే కదా యాంగిల్ అయ్యేది. సో అది గుర్తుపెట్టుకుని మనం దీనికి ఒక ఫార్ములా ఉంది డైరెక్ట్, అదేంటంటే n ఇంటూ n మైనస్ 1/2. ఈ ఫార్ములాని యూజ్ చేయండి, రైట్? n అంటే 5 రేస్ కాబట్టి 5 రాసుకోండి. తర్వాత 5లోంచి ఒకటి తీసేయాలి అంటే 4 అవుతుంది, బై 2. 2 ఒకటిలో 2 4, 5 2 10. సో 10 లైన్స్ 10 యాంగిల్స్ తయారవుతాయి. ఇంకొక సూత్రం ఏంటంటే 5 రేస్ కాబట్టి 5, ఒక్కొక్క రే తయారు కావాలంటే 2 లైన్స్ 2 కిరణాలు కావాలి, 2 రేస్, రైట్? ఒక యాంగిల్ కావాలంటే 2 కిరణాలు కావాలి, కాబట్టి 5c2. ఇది ఫార్ములా అనమాట. ఇలా అయినా చేయొచ్చు. 5 నుంచి రాయాలి డౌన్, 5 4 3 అని రాయాలి. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 నెంబర్లు రాయాలి, డౌన్ రాసుకుంటా పోవాలి. బై ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 ఇంటూ 1 రాయాలి. అప్పుడు 2 1 జా 2 2 జా 4, 5 2 జా 10. ఇలా అయినా ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ 10. An angle is 24 more than its complement. The angle is. సో ఇలాంటివి తెలుగులో డబ్బింగ్ చేయడం కంటే ఇంగ్లీష్లోనే ఫాలో అవ్వడం మంచిది తెలుగు మీడియం విద్యార్థులకి, తెలుగు వాళ్ళు కూడా, రైట్? అండ్ యాంగిల్ ఈజ్, సో యాంగిల్ అంటే ఎక్స్ రాయండి ఫస్ట్, ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ రాయండి, 24 అంటే 24 రాయండి, మోర్ దాన్ అంటే ప్లస్ గుర్తు రాయండి, లెస్ దాన్ అంటే మైనస్ గుర్తు రాయండి. ఇట్స్ కాంప్లిమెంట్ అన్నట్టు. కాంప్లిమెంట్ చూడండి, ఎక్స్ అంటే ఎక్స్, దీని యొక్క కాంప్లిమెంట్ అంటే మనం 90లోంచి తీసినారు, అది దాని కాంప్లిమెంట్ అవుతుంది. సో ఇక్కడ కాంప్లిమెంట్ అంటే ఎక్స్ యొక్క కాంప్లిమెంట్ 90 మైనస్ ఎక్స్ రాయాలి, రైట్? ఇప్పుడు సింప్లిఫై చేయండి, ఆన్సర్ వస్తుంది. ఎక్స్
ఈ -x ఇటు పక్కకు వస్తే +x అవుతుంది. ఈజ్ఈక్వల్ అలా రాయండి. 24 90 114 అవుతుంది. 2x x plus x 2x ఈజ్ఈక్వల్ 114 అవుతుంది. x ఈజ్ఈక్వల్ టు 114/2. 2 5లు 2 7ల 14 అంటే 57 degrees. ఆన్సర్ ఏ 1. అండ్ యాంగిల్ ఈస్ 32 degree లెస్ దాన్ ఇట్స్ సప్లిమెంట్ అన్నారు. ద యాంగిల్ ఈస్ దాని సప్లిమెంట్ కంటే 32 డిగ్రీలు తక్కువ ఉంది. అయితే ఆ కోణం ఎంత అన్నారు. సప్లిమెంట్ అంటే సంపూరక కోణం. ఒక కోణము దాని యొక్క సంపూరక కోణం కంటే 32 డిగ్రీలు తక్కువ ఉంది. అయితే ఆ కోణం అవ్వదు. ఇప్పుడు యాంగిల్ ఫస్ట్ మీరు ఎక్స్ అని రాసుకోండి. ఈజ్ అంటే ఈజ్వల్ రాయండి. 32 degrees తక్కువ దేనికంటే దాని సప్లిమెంటరీ యాంగిల్ కంటే. ఎక్స్ యొక్క సప్లిమెంటరీ యాంగిల్ ఎంత అంటే మనం 180 - x రాయాలి. 180 - x ఇది సప్లిమెంటరీ యాంగిల్. దీనికంటే ఎంత తక్కువ ఉంది 32 తక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి -32 రాయండి. ఇప్పుడు ఎక్స్ -x ఇతరులకు వచ్చే +x 180లో 32 తీసేయాలి రైట్. 10లో 2 పోతే 8 7లో 3 పోతే 4 148. x plus x ఎంత 2x. 2x is equal to 148. x is equal to 148/2. 2 14 2 4 కాబట్టి 74 అనేది మన ఆన్సర్ అవుతుంది. Two supplementary angles are in the ratio 3:2. The smaller angle. రెండు సప్లిమెంటరీ యాంగిల్ యొక్క రేషియో ఇచ్చాడు 3:2. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సంపూరకాలు అంటే ఆ రెండు యాంగిల్స్ మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. ఒకటి 3x అనుకుంటాం, ఇంకొకటి 2x. ఈ మొత్తం కలిసి ఎంత అవుతుంది 180 డిగ్రీలు రైట్. 3 + 3x + 2x 5x అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 180. x ఈజ్ ఈక్వల్ టు 180/5. 5 ఒకట్లు 5 3 15 5 6 30 అంటే ఒక x విలువ ఎంత వచ్చింది 36 degrees వచ్చింది. మనకు స్మాలర్ యాంగిల్ అన్నప్పుడు ఈ 3:2లో 2 అనేది స్మాలర్ యాంగిల్ రైట్. కాబట్టి ఇది 2x అనుకొని ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు. ఈ డయాగ్రామ్ లో ఈ యాంగిల్ వచ్చి 68 degrees. ఈ మిగిలిన యాంగిల్ x దాని వాల్యూ కనుక్కోమంటుంది. సో ఇలా గీత ఇచ్చేస్తే అది స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. అంటే మొత్తం యాంగిల్ ఏమవుతుంది స్ట్రైట్ యాంగిల్. ఎందుకంటే ఇది ప్రొటాక్టర్ రూపంలో ఉంది. దీంట్లో 180 డిగ్రీలు ఉంటాయి. ఈ మధ్యలోకి 90 మళ్ళీ ఇక్కడ పక్క 90 180 డిగ్రీలు ఉంటాయి. కాబట్టి 68 + x 68 + x ఈ రెండు కలిసి ఎంత ఉండాలి 180 ఉండాలి. ఎందుకంటే ఇది స్ట్రైట్ యాంగిల్ సరళ కోణం అంటాం. సో x కావాలంటే మనం ఏం చేయాలంటే 180లో నుంచి 68 సబ్ట్రాక్షన్ చేయాలి. మనకు 112 వస్తుంది. అది మన కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాడు. 3x + 20 degrees ఒకటి ఉంది. 4x - 36 ఒకటి ఉంది. ఈ రెండు కలిపితే మనకు లీనియర్ పెయిర్ అవుతుంది, స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. దీన్ని సరళ కోణం అంటే ఈ రెండు కోణాలు మొత్తం ఎప్పుడైనా ఒక గీత పైన ఎన్ని యాంగిల్స్ ఉన్నా ఆ మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. కాబట్టి ఇక్కడ 3x + 20 ఇంకొక యాంగిల్ ఏముంది 4x - 36 ఈ రెండు కూడాలి కాబట్టి ఇక్కడ నేను ప్లస్ కూడా తీసాను. ఈ రెండు కూడితే ఎంత రావాలి ఖచ్చితంగా 180 వస్తుంది. సో ఇప్పుడు 3x + 4x 7x ఇక్కడ +20 ఉంది, ఇక్కడ -36 ఉంది కాబట్టి తీసేయాలి. ఒక ప్లస్ మైనస్ ఉంటే తీసేయాలి. 36లో 20 పోతే 36లో 20 పోతే 16. పెద్దది 36 కాబట్టి దాని గుర్తు -36 మైనస్ వేస్తాం. ఈజ్ ఈక్వల్ టు 180. తర్వాత 7x మనకి x కావాలి కాబట్టి ఈ -16 అవతల పంపించాలి. అది +16 అవుతుంది. అప్పుడు 7x ఈజ్ ఈక్వల్ టు 180 ఒక 16 196 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 196/7 అవుతుంది. 7 2 14 7 50 అంటే x అనేది 28 డిగ్రీలు అవుతుంది. ఇఫ్ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ అరౌండ్ ఏ పాయింట్ ఈస్ ఏదైనా ఒక పాయింట్ అనుకుంటే దాని చుట్టూ మొత్తం ఎన్ని కోణాలు ఉంటాయి. ఈ డాట్ అనేది ఒక చిన్న సర్కిల్ లాగా ఉంది కాబట్టి ఇందులో 360 degrees ఉంటాయి. సర్కిల్ చూడండి, పెద్ద సర్కిల్ అయినా చిన్న సర్కిల్ అయినా
ఆ సర్కిల్ మనం ఇలా డివైడ్ చేసుకుంటే దీంట్లో 4 లంబ కోణాలు ఉంటాయి చూడండి. ఇదొక రైట్ యాంగిల్ 90 డిగ్రీ, ఇదొక రైట్ యాంగిల్ 90, ఇదొక రైట్ యాంగిల్ 90, ఇదొక రైట్ యాంగిల్ 90. 4 90లు 360. సో కరెక్ట్ ఆన్సర్ 360 డిగ్రీస్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. 2 అంటే 2, ఎక్స్ అంటే ఇందాక మనం 36 వచ్చింది, మల్టిప్లై చేస్తే 72 డిగ్రీస్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ 72 డిగ్రీస్, థర్డ్ ఆప్షన్. ఇప్పుడు మనం కొన్ని టఫెస్ట్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాం. ద నంబర్ ఆఫ్ డిగ్రీస్ ఇన్ 3/2 రైట్ యాంగిల్స్. 3/2 రైట్ యాంగిల్స్ లో ఎంత కోణం ఉంటుంది అంటుంది. ఎన్ని కోణాలు ఉంటాయి, ఎన్ని డిగ్రీలు ఉంటాయి అన్న. 3/2 రైట్ యాంగిల్స్, రైట్. ఫస్ట్ 3/2 అంటే 3/2 రాయండి. రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్, 1 రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 2 1లు 2 45లు. నెక్స్ట్ 3 5 15, 3 4 12, 1 13, 135 డిగ్రీలు ఉంటాయి. యాంగిల్ బిట్వీన్ 180 డిగ్రీస్ అండ్ 360 డిగ్రీస్ ఈస్ కాల్డ్. 180కి మరియు 360 డిగ్రీలకి మధ్యలో ఉండే యాంగిల్ ఏమంటాం? 180 కంటే ఎక్కువ, 360 కంటే తక్కువ అంటే యాంగిల్ ఎలా ఉంటుంది? వీటికి 90 అవుతుంది, ఇక్కడ 180 కంటే ఎక్కువ, రైట్. 360 కంటే తక్కువ. దీన్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. రిఫ్లెక్స్ యాంగిల్ 180కి 360కి మధ్యలో ఉన్న యాంగిల్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. కంప్లీట్ యాంగిల్ అంటే ఖచ్చితంగా 360 డిగ్రీస్ ఉండాలి, దాన్ని మనం కంప్లీట్ యాంగిల్ అంటాం. స్ట్రైట్ యాంగిల్ అంటే 180, రైట్ యాంగిల్ అంటే మీకు తెలుసు 90 డిగ్రీలు. సో కరెక్ట్ ఆన్సర్ 1, రిఫ్లెక్స్ యాంగిల్. Through 2014 collinear points, the maximum number of lines that can be drawn. ఇక్కడ కొలీనియర్ పాయింట్స్ అంటే ఒకే లైన్ పైన ఉండే లైన్స్, పాయింట్స్ ని మనం కొలీనియర్ పాయింట్స్ అని. చూడండి, ఇప్పుడు లైన్ ఉంది, ఇవన్నీ కొలీనియర్ పాయింట్స్, ఇవన్నీ కొలీనియర్ పాయింట్స్. ఇలాంటి ఎన్ని పాయింట్స్ అన్నా ఉన్ని మనం అన్నింటినీ జాయిన్ చేస్తే మనకు ఒక లైనే వస్తుంది. సో 2014 కానీ ఎన్ని పాయింట్స్ అయినా సరే ఒకే లైన్ మీద ఉన్నప్పుడు వాటన్ని కలిపితే మనకు వచ్చేది ఒక లైనే వస్తుంది. కాబట్టి ఆన్సర్ 1. 5 నాన్ కొలీనియర్ పాయింట్స్ నుంచి నాన్ కొలీనియర్ పాయింట్స్ నుండి ఎన్ని లైన్లు గీయచ్చు? ఎన్ని లైన్లు గీయచ్చు? చూడండి, ఇంతకుముందు కొలీనియర్ పాయింట్స్, ఇప్పుడు నాన్ కొలీనియర్ పాయింట్ అంటే ఒకే లైన్ పైన లేనటువంటిది. ఇట్లాంటి ఒకే లైన్ పైన లేవు. ఇట్లా 5 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఎన్ని లైన్లు గీయచ్చు అన్నప్పుడు మీరు ఈ n×n-1/2 అనే సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. n×n-1/2 ఈ సూత్రం గుర్తుపెట్టుకోవాలి. సో n అంటే 5, తర్వాత n-1 అంటే 5 - 1 అంటే 4 అవుతుంది, /2. 2 1 జా 2 2 జా 4, 5 2 జా 10 అంటే 10 లైన్స్ గీయచ్చు. ఆన్సర్లో 10 ఉంటే మనం టిక్ మార్క్ వేయాలి. హౌ మెనీ పర్పెండిక్యులర్ లైన్స్ కెన్ బి డ్రాన్ టు ఏ లైన్? ఎన్ని మనం లంబరేఖలు గీయచ్చు అంటున్నాం. లైన్ ఉంది, దీనికి లంబరేఖలు ఎన్ని గీయచ్చు? చూడండి, ఇట్లా గీయచ్చు, ఎన్నైనా గీయచ్చు. ఇట్లా ఇవన్నింటి మనం లంబరేఖలు అంటాం, వీటన్నిటిని మనం లంబరేఖలు అంటాం, వీటన్నిటిని లంబరేఖలు. సో ఇక్కడ మనం దగ్గర ఎన్నైనా గీయచ్చు. కాబట్టి ఆన్సర్ ఇన్ఫినైట్. ఈ డయాగ్రామ్ లో ఏబి ప్యారలల్ టు సిడి అంటున్నారు, ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు. సో ఇది ఈ 2 లైన్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ 2 లైన్స్ ని కట్ చేసేదాన్ని మనం ట్రాన్స్వర్సల్ అంటాం, తిర్యక్ రేఖ అంటాం. ఈ లైన్ ఏమంటాం అంటే తిర్యక్ రేఖ అంటాం, లేక ట్రాన్స్వర్సల్ అంటాం. లాస్ట్ క్లాస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ట్రాన్స్వర్సల్ లో చూడండి, ఈ ట్రాన్స్వర్సల్ అనే ఈ గీతకి ఎడమ వైపున ఎంతైతే ఉంటుందో ఇదే గీతకి కుడి వైపున కూడా అంతే యాంగిలే ఉంటుంది. సో ఇక్కడ 30 డిగ్రీస్ కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా x 30 డిగ్రీసే ఉంటుంది. సో ఇక్కడ x అనేది ఎంత అవుతుంది? 30 డిగ్రీస్. సో కరెక్ట్ ఆన్సర్ 3, 30 డిగ్రీస్. వాటిని మనం ఏకాంతర కోణాలు అంటాం, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం.
ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అని ఒక కండిషన్ చదివారు. దాని ప్రకారం ఇది 30 ఉంటే ఇది కూడా 30 ఉంటుంది. అలానే ఇది జెడ్ షేప్ లో ఉంటుంది. చూడండి, ఇది జెడ్ షేప్ లో ఉంటుంది. ఇది 30 ఉంది కాబట్టి ఇది కూడా ఎంత ఉంటుంది? 30 డిగ్రీస్. టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ డిఫర్ బై 12 డిగ్రీస్. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ దెమ్ అని. ఇక్కడ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఆ రెండింటి యొక్క మొత్తం 90 డిగ్రీలు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఆ రెండు యాంగిల్స్ యొక్క మొత్తం 90 డిగ్రీలు. వాటి మొత్తం 90 డిగ్రీలు అయినప్పుడు యావరేజ్ అంటే దాన్ని 2తో డివైడ్ చేస్తాం. ఎంత వస్తుంది మనకి? 45 డిగ్రీలు. సో ఆన్సర్ 1. అయితే ఆ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏంటివి అని కనుక్కోవాలంటే ప్రొసీజర్ ఇలా చేయండి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ డిఫర్ బై 12 అన్నమాట. ఒకటి ఎక్స్ అనుకుంటే ఇంకొక కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే అది ఖచ్చితంగా 90లోంచి తీసేయాలి. సో ఒక యాంగిల్ ఎక్స్, దాని కాంప్లిమెంటరీ అంటే 90 - x. డిఫర్ బై 12 డిగ్రీస్ అంటే వాటి యొక్క తేడా 12 డిగ్రీలు అన్నాడు. తేడా అంటే మనం ఒక దాంట్లో కూడా తీసేయాలి. ఇప్పుడు నేను 90 - x లో నుంచి దీన్ని తీసేయాలంటే మైనస్ గుర్తు రాసుకొని ఎక్స్ రాస్తాను. వీటి యొక్క తేడా ఎంత అన్నాడు? 12. కాబట్టి ఇక్కడ 12 రాసింది. తర్వాత 90 - 90 డిగ్రీస్ -x కలిసి -2x అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 12. తర్వాత 90 ఇక్కడ ఈక్వల్ రాయండి. +12 ఇక్కడికి వస్తే -12, -2x ఇటువంటి వస్తే +2x. ఎందుకంటే ఇంగ్లీష్ అక్షరాలు ఒక పక్క ఉండాలి, నంబర్లన్నీ ఒక పక్క ఉండాలి. 90లో 12 పోతే 72 అవుతుంది, రైట్? 78 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ 2x అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 78/2 అవుతుంది. అంటే 2 3 6, 2 9 18. ఎక్స్ ఎంత వచ్చింది? 39 డిగ్రీస్ వచ్చింది. 39 డిగ్రీస్. సో ఇంకొకటి ఎంత ఉంటుందంటే 90 - x కదా, అంటే 90లోకి తీసేయాలి కదా కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే. 10లోకి 1, 8లో 3 పోతే 51. కాబట్టి ఆ యాంగిల్స్ ఏంటంటే 39, 1, 51. ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 90 డిగ్రీలు వస్తుంది. తేడా చూడండి, 12 రావాలి. లెక్కలో చెప్పాడు కదా, 11లో 9 పోతే 2, 4లో 3 పోతే 1. తేడా 12 ఉంది, 2 కూడితే 90 ఉంది. సో ఇదేంటి క్వశ్చన్. ఫ్రమ్ ద గివెన్ ఫిగర్ వాల్యూ ఆఫ్ 10x - 4y. ఇక్కడ గమనిస్తే ఈ 3 లైన్స్ కి ఒక గీత గీస్తారు కదా, దీన్ని మనం ట్రాన్స్వర్సల్ అంటాం. ఈ గీతను ట్రాన్స్వర్సల్ లైన్ అంటాం. ఇక్కడ ఫస్ట్ ఎక్స్ వై వాల్యూ కనుక్కున్న తర్వాత దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం. ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి ఈ లైన్ డయాగ్రామ్ ని సపరేట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు 2x + 5 ఉంది. ఇక్కడ 2x + 5 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 75 ఉంది. ఇవి చూస్తే ఇది ట్రాన్స్వర్సల్ కి ఎడమ వైపున 2x + 5 ఉంది, కుడి వైపున 75 డిగ్రీస్ ఉంది. సో వీటిని ఏమంటామంటే చూడండి, గీతకు ఈ ట్రాన్స్వర్సల్ కి ఇటుపక్క ఒకటి ఉంది, ఈ ట్రాన్స్వర్సల్ కి ఇటుపక్క ఒకటి ఉంది. గీతకు ఒకటి అటుపక్క లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉంటే వాటిని ఇప్పుడు ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటారు. ఎందుకంటే గీతకి ఇది పై పక్క ఉంది కాబట్టి, ఇది కూడా గీతకి పై పక్క ఉంది కాబట్టి ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని ఒక సూత్రం జరిగాను. ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి 2x + 5 ఎంత అవుతుందంటే ఈజ్ ఈక్వల్ టు 75 అవుతుంది. అప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు 75లో 5 పోతే 70 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 70/2 అవుతుంది. అంటే 35 డిగ్రీస్ అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 35 డిగ్రీస్. ఇప్పుడు వై వాల్యూ కనుక్కుందాం. వై వాల్యూకి కింద ఉండే 2 గీతలు తీసుకున్నాం. ఇక్కడేమో 75 డిగ్రీస్ ఉంది, ఇక్కడేమో y - 5 ఉంది. చూడండి, ఇప్పుడు ఇది ట్రాన్స్వర్సల్ లైన్. ఈ ట్రాన్స్వర్సల్ లైన్ కి ఒకే వైపున ఉన్నాయి. ఒకటి గీతకు కింద ఉంది, ఇది కూడా గీతకు కింద ఉంది. వీటిని మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. తెలుగులో సదృశ్య కోణాలు లేదా సంగత కోణాలు అంటాం, లేదా అనురూప కోణాలు అంటాం. సో ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్ అనేది ఈక్వల్ అన్నమాట. అంటే 75 డిగ్రీస్ వాల్యూ ఎంతైతే ఉంటుందో ఈ y - 5 వాల్యూ కూడా అంతే ఉంటుంది. అప్పుడు y ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 75, ఈ -5 వస్తే +5, అంటే y ఈజ్ ఈక్వల్ టు 75 + 5 అంటే 80 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు x వాల్యూ తెలుసు, y వాల్యూ తెలుసు. మనకు అడిగింది క్వశ్చన్ ఏమడిగారు మనకి? 10x - 4y.
10x minus 4y. So 10x minus 4y. 10 అంటే 10 రాయండి. x వాల్యూ 35 మైనస్ 4 y అంటే 80 డిగ్రీస్. దీని వాల్యూ కనుక్కున్నాం. 35 10 వచ్చేసి 350 అవుతుంది. 4 8 32 కాబట్టి 320 అవుతుంది. 350లో 320 పోతే 30 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 30 డిగ్రీస్. కరెక్ట్ ఆన్సర్ 30 డిగ్రీస్. సో 30 డిగ్రీస్ ఇక్కడ ఉంది రెండో ఆప్షన్ లో. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ ద గివెన్ ఫిగర్ ఫైండ్ ఎక్స్. ఇలాంటి డయాగ్రామ్ మీకు క్వశ్చన్స్ లో ఖచ్చితంగా ఇస్తారు. ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి. ఇలాంటి సాల్వ్ చేయాలంటే మీరు జస్ట్ ఒక లైన్ తీసుకోండి. ఇక్కడ నేను చెప్పినట్టు ఇలాంటి షేప్ లో ఇస్తే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మధ్యలో ఒక గీతను డ్రా చేయండి. మధ్యలో ఒక గీతను డ్రా చేయండి. ఇప్పుడు ఇక్కడ 150 డిగ్రీస్ ఉంది. ఇక్కడ ఎక్స్ ఉంది. ఈ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు ఈ రెండు లైన్స్ గమనించండి. ఏ లైన్ అంటే మధ్యలో మనం గీసిన లైన్, డాటెడ్ లైన్, తర్వాత ఈ లైన్. ఇప్పుడు దీన్ని ఈ లైన్ బొమ్మలో ఇచ్చిన లైన్ ఇది. సో ఇక్కడ మనకి 150 ఉంది. ఇక్కడ మనకి 150 డిగ్రీలు ఉంది. ఈ లైన్ ఉంది ఇక్కడ. ఈ రెండు లైన్లని ఈ లైన్ కట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం ట్రాన్స్వర్సల్ లైన్ అంటాం. దీన్ని ట్రాన్స్వర్స్ అంటాం. ఈ గీతను ఏమంటాం అంటే ట్రాన్స్వర్స్ అంటాం. మనకేం తెలుసు అంటే ట్రాన్స్వర్స్ లో ఒకే వైపున చూడండి, ఈ గీతకు ఇటువైపున ఏ యాంగిల్ ఉంది, ఇటువైపున ఏ యాంగిల్ ఉంది. ఈ రెండు కలిపి ఎప్పుడు కూడా 180 డిగ్రీలు ఉంటాయి. అంటే 150, ఇది రెండు కూడితే 180 కావాలి. ఇక్కడ 150 ఉందంటే ఇది ఎంత ఉంటుంది? 30 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం కనుక్కున్నాం. ఎంత? 30 డిగ్రీస్. ఈ రెండు కలిసి 180 ఉండాలి. ఇది ఒక రూల్ అనమాట. సమ్ ఆఫ్ కో ఇంటీరియర్ యాంగిల్స్ ఒక సూత్రం ఉంది. సమ్ ఆఫ్ కో ఇంటీరియర్ యాంగిల్స్ వచ్చేసి 180 డిగ్రీలు అనేది ఒక ఫార్ములా. దాని ప్రకారం ఒకటి 150 ఉంటే ఇది ఎంత ఉండాలి? 30 ఉండాలి. రైట్, 30 అని తెలిసింది. కానీ ఇక్కడ ఇది 30 అయినప్పుడు ఈ మొత్తం ఎంత చెప్పాడు? 64 ఉంది ఇక్కడ. ఈ మొత్తం 64 అయితే ఇంతవరకు 30 పోతే ఇంకా ఇక్కడ ఎంత ఉంటుంది అంటే 34 ఉంటుంది. రైట్, రెండు కలిసి 64. ఇక్కడ ఇచ్చారు మనకు 64 డిగ్రీస్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఈ చిన్న యాంగిల్ 30 వచ్చింది. ఇది ఎంత ఉంటుంది అంటే 34 డిగ్రీస్ ఉంటుంది. అలానే ఇప్పుడు పై రెండు గీతలు చూడండి. పై రెండు గీతలు ఇక్కడ గీస్తున్నాను. ఇదో గీత ఉంది, తర్వాత ఈ గీత ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ లైన్, ఈ గీతని నేను ఇలా గీస్తున్నాను. ఇప్పుడు ఇది 34 అని కనుక్కున్నాం కదా. 34 ఇది ఎంత ఉంది? ఇక్కడ ఎక్స్ అని గీసారు. ఇక్కడ ఎక్స్ అని ఉంది. అలానే ఇప్పుడు కూడా మనకి ఏం ఏర్పడిందంటే మళ్ళీ ఒక ట్రాన్స్వర్సల్ వచ్చింది. ట్రాన్స్వర్సల్కి ఒకే పైన రెండు ఇన్సైడ్లు ఉంటాయి. చూడండి, రెండు ఇన్సైడ్ ఉంటాయి. గీత కింద ఇది ఉంది, ఇలా గీతకు ఇలా ఉంది. రెండు ఇంటీరియర్ లో ఉంటాయి. ఈ రెండు యొక్క మొత్తం కూడా ఏమవుతుంది? 180 అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ 34 ఎంత కావాలి? 180 కావాలి. ఎక్స్ ప్లస్ 34 డిగ్రీస్ ఎంత కావాలి? 180. మనకి ఎక్స్ కావాలంటే ఏం చేస్తాం? 180 నుంచి 34 తీస్తాం. సో 180లో నుంచి 34 సబ్ట్రాక్షన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. 10లో 4 పోతే 6, 7లో 3 పోతే 4, 1 అంటే 146 డిగ్రీస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో 146 అనేది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1. In the given figure, AB parallel to CD, BAE is equal to 110 degrees, ECD is equal to 120 degrees, AEC is equal to x degrees, then x degrees, x is equal to ఎంత? సో ఇది కూడా ఇందాక వచ్చిన డయాగ్రమే. ఇంత ముందు ఈ పార్ట్ రైట్ సైడ్ ఉంది, జస్ట్ బొమ్మ అట్లా ఫ్లిప్ చేశాను. ఇలాంటి ఏ బొమ్మ వచ్చినా మీరు ఏం చేయాలంటే ఒక గీత గీయాలని ఇందాక చెప్పాను. సో గీత గీద్దాం. ఈ మధ్యలో ఒక గీతను మీరు డ్రా చేయండి. ఇక్కడ 110 డిగ్రీలు ఉంది, ఇక్కడ 120 డిగ్రీలు. ఇక్కడ ఎక్స్, ఈ యాంగిల్ కనుక్కోవాలి. 110, ఇది 120 డిగ్రీలు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అంటే రెండు లైన్, డాటెడ్ లైన్, ఈ డాటెడ్ లైన్, తర్వాత ఈ గీత 120 ఉండేది.
ఇక్కడ ఏముంది 120 ఉంది, ఇక్కడ 120 డిగ్రీస్ ఉంది. ఇప్పుడు డాటెడ్ లైన్ అలా చేస్తున్నాను. ఈ లైన్ ఏమవుతుంది, ట్రాన్స్ఫర్స్ లో అవుతుంది. ఎందుకంటే రెండు లైన్స్ ని ఇంకొక లైన్ కట్ చేస్తుంది రెండు డిస్టింక్ట్ పాయింట్ వద్ద, అంటే దాన్ని ట్రాన్స్ఫర్సల్. ట్రాన్స్వర్సల్ కి ఒకే వైపున ఇన్సైడ్ లో ఉండే రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. ఇందాక చెప్పాను సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇది 120 అంటే ఇది ఖచ్చితంగా 60 ఉంటుంది. కాబట్టి 60 అని తెలిసింది, అంటే ఈ కొంత భాగం మనకి ఏమొచ్చింది, 60 అని వచ్చింది. అలానే ఇది కనుక్కున్నాం, ఇది మనకు 16, ఈ యాంగిల్ వాల్యూ ఎంత వచ్చింది, 60 వచ్చింది, 60 డిగ్రీస్. ఓకే, అలానే పై గీత గీశారు, తర్వాత మధ్యలో ఉండే డాటెడ్ లైన్ గీశారు. రైట్, ఇక్కడ కోణం ఎంత వచ్చిందంటే ఇక్కడ 110 ఉంది. మనం ఈ యాంగిల్ కనుక్కోవాలి. ఇది కూడా మనకు ఎలా ఉందంటే ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి, ఇది వచ్చేసి ట్రాన్స్వర్సల్. రైట్, ఇది ట్రాన్స్వర్సల్ లైన్ కి ఒకే వైపున ఇన్సైడ్ లో ఉన్నాయి ఇంటీరియర్ యాంగిల్స్, ఇంటీరియర్ యాంగిల్స్. ఈ రెండింటికి మొత్తం ఎంత ఉండాలి, 180 ఉండాలి. అంటే 110కి ఎంత తక్కువ ఉంది, 110 80, 180కి ఎంత తక్కువ ఉంది, 70. కాబట్టి ఈ యాంగిల్ ఎంత వచ్చింది, 70. అంటే ఇక్కడ 60 వచ్చింది, ఇక్కడ ఎంత వచ్చింది, 70 వచ్చింది. ఈ రెండు కలిపితే కదా ఈ యాంగిల్ వచ్చేది. కాబట్టి ఫస్ట్ మనకి ఇక్కడ 60 వచ్చింది, ఇందాక మనకు 70 వచ్చింది. 60 + 70 ఎంత అవుతుంది, 130. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 130 డిగ్రీస్. ఇదే క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ మీద ఏం చేయొచ్చు అంటే, సింపుల్ గా ఈ డయాగ్రామ్ మనకు తెలుసు, క్వశ్చన్ ఇలా ఉంటుందని తెలుసు. కాబట్టి 120కి ఎంత కలిపితే 180 వస్తుంది అంటే 60, ప్లస్ 110కి ఎంత కలిపితే 180 వస్తుంది అంటే 70. ఈ రెండు యాడ్ చేయండి, 60 + 70 ఎంత అవుతుంది, 130. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఎంత, 130. In the given figure, AB parallel to CD, ABE 35 degrees, CDE 65 degrees, BED X ఎంత సేమ్ అలానే ఉంటుంది. బొమ్మ ఇక్కడ ఎం షేప్ లో ఉంది, ఇది కూడా సేమ్ టెక్నిక్ ఉపయోగించి చేద్దాం. ఇలా ఉంది, ఇక్కడ X అని ఇచ్చాడు, X డిగ్రీ ఇది కనుక్కోవాలి. ఫస్ట్ దీని మధ్యలో ఒక లైన్ డ్రా చేయాలని చెప్పాను. సో ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకు ట్రాన్స్వర్సల్ కాన్సెప్ట్ వస్తుంది అనమాట. ఇలా గీత కొట్టిన తర్వాత మీరు ఏం చేస్తామంటే, ఫస్ట్ ఈ రెండు లైన్స్ పైనుండే గీత, తర్వాత కింద ఉండే డాటెడ్ లైన్. ఓకే, ఇలా గీసిన తర్వాత ఈ బొమ్మ ఇలా ఉంటుంది. ఇది 35 ఇచ్చారు, ఇది 35. దీన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేయండి. ఇది 35 అయినప్పుడు ఇది కూడా 35 కదా. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ జెడ్ షేప్ లో ఉంటే మనము ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుందని చెప్పాము. సో ఇది 35 అంటే ఇది కూడా 35. సో మనకి ఇక్కడ కొంత భాగం 35 అని తెలిసింది, ఇక్కడ 35 రాసుకుంటున్నాను. అలానే ఈ మధ్యలో ఉండే డాటెడ్ లైన్, కింద ఉండే గీత, రైట్. తర్వాత ఈ గీత ఇలా ఉంది, ఇలా ఉంటుంది. ఇలా గీసిన తర్వాత ఇక్కడ మనకు 65 ఇచ్చాడు, ఇక్కడ మనకి 65 డిగ్రీ ఇచ్చాడు. దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఈ రెండు గీతలకి ఈ లైన్ ట్రాన్స్ఫర్స్ అవుతుంది కదా. ఇది 65 అంటే ఇది కూడా 65 ఉంటుంది కదా. ఇది కూడా ఎంత ఉంటుంది, 65. ఎందుకంటే జెడ్ షేప్ లో ఉంది చూడండి, ఇది కూడా మనకు జెడ్ షేప్ లో ఉంది. ఇది 65 అంటే ఇది కూడా 65 ఉంటుంది. సో ఇక్కడిది మనకు 65 వచ్చింది, కాబట్టి ఇక్కడ 65 అని రాస్తున్నాను. ఇందాక వచ్చింది 35 ఇక్కడ, తర్వాత ఇక్కడ 65. రెండు కలిపితే ఎంత అవుతుంది, 35 + 65. 35 + 65 ఎంత అవుతుందంటే 100 అవుతుంది. సో ఆన్సర్ 100. 100 మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ 2. ఇది బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఇది ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కాన్సెప్ట్ అనే తెలిసిపోతుంది. కాబట్టి ఈ 35 + 65 లెక్కలో 35, 65 కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ 35 అయింది, ఇక్కడ 65 అయింది. 35 + 65 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 100. సో ఆన్సర్ 100 అని గుర్తిస్తారు. అందుకే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇప్పుడు మనం కొన్ని టఫెస్ట్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాం. The number of degrees in 3/2 right angles. 3/2 రైట్ యాంగిల్స్ లో ఎంత కోణం ఉంటుంది అంటుంది, ఎన్ని కోణాలు ఉంటాయి, ఎన్ని డిగ్రీలు ఉంటాయి అన్న. 3/2 రైట్ యాంగిల్స్, రైట్.
ఫస్ట్ 3/2 అంటే 3/2 రాయండి. రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్. 1 రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 2 1లు 2 45లు. నెక్స్ట్ 3 5 15 3 4 12 1 10 135 డిగ్రీలు ఉంటాయి. యాంగిల్ బిట్వీన్ 180 డిగ్రీస్ అండ్ 360 డిగ్రీస్ ఈస్ కాల్డ్. 180కి మరియు 360 డిగ్రీలకి మధ్యలో ఉండే యాంగిల్ ఏమంటాం? 180 కంటే ఎక్కువ, 360 కంటే తక్కువ అంటే యాంగిల్ ఎలా ఉంటుంది? వీటికి 90 అవుతుంది, ఇక్కడ 180 కంటే ఎక్కువ, రైట్? 360 కంటే తక్కువ. దీన్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్ అంటే, రిఫ్లెక్స్ యాంగిల్ 180కి 360కి మధ్యలో ఉన్న యాంగిల్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. కంప్లీట్ యాంగిల్ అంటే ఖచ్చితంగా 360 డిగ్రీస్ ఉండాలి, దాన్ని మనం కంప్లీట్ యాంగిల్ అంటాం. స్ట్రైట్ యాంగిల్ అంటే 180, రైట్ యాంగిల్ అంటే మీకు తెలుసు 90 డిగ్రీలు. సో కరెక్ట్ ఆన్సర్ 1, రిఫ్లెక్స్ యాంగిల్. Through 2014 collinear points, the maximum number of lines that can be drawn. ఇక్కడ కొలీనియర్ పాయింట్స్ అంటే ఒకే లైన్ పైన ఉండే లైన్స్ పాయింట్స్ ని మనం కొలీనియర్ పాయింట్స్ అని. చూడండి, ఇప్పుడు లైన్ ఉంది, ఇవన్నీ కొలీనియర్ పాయింట్స్, ఇవన్నీ కొలీనియర్ పాయింట్స్. ఇలాంటి ఎన్ని పాయింట్స్ అన్నా ఉన్నాయి, మనం అన్నిటిని జాయిన్ చేస్తే మనకు ఒక లైనే వస్తుంది. సో 2014 కానీ ఎన్ని పాయింట్స్ అయినా సరే ఒకే లైన్ మీద ఉన్నప్పుడు వాటన్ని కలిపితే మనకు వచ్చేది ఒక లైనే వస్తుంది. కాబట్టి ఆన్సర్ 1. 5 నాన్ కొలీనియర్ పాయింట్స్ నుంచి నాన్ కొలీనియర్ పాయింట్స్ నుండి ఎన్ని లైన్లు గీయచ్చు? ఎన్ని లైన్లు గీయచ్చు? చూడండి, ఇంతకుముందు కొలీనియర్ పాయింట్స్, ఇప్పుడు నాన్ కొలీనియర్ పాయింట్ అంటే ఒకే లైన్ పైన లేనటువంటిది. ఇట్లాంటి ఒకే లైన్ పైన లేవు, ఇట్లా 5 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఎన్ని లైన్లు గీయచ్చు అన్నప్పుడు మీరు ఈ n×n-1/2 అనే సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. n×n-1/2 ఈ సూత్రం గుర్తుపెట్టుకోవాలి. సో n అంటే 5, తర్వాత n-1 అంటే 5 - 1 అంటే 4 అవుతుంది, /2. 2 1 జా 2 2 జా 4, 5 2 జా 10 అంటే 10 లైన్స్ గీయచ్చు. ఆన్సర్లో 10 ఉంటే మనం టిక్ మార్క్ వేయాలి. హౌ మెనీ పర్పెండిక్యులర్ లైన్స్ కెన్ బి డ్రాన్ టు ఏ లైన్? ఎన్ని మనం లంబరేఖలు గీయచ్చు అంటున్నాడు. లైన్ ఉంది, దీనికి లంబరేఖలు ఎన్ని గీయచ్చు? చూడండి, ఇట్లా గీయచ్చు, ఎన్నైనా గీయచ్చు. ఇట్లా ఇవన్నింటిని మనం లంబరేఖలు అంటాం, వీటన్నిటిని మనం లంబరేఖలు అంటాం, వీటన్నిటిని లంబరేఖలు. సో ఇక్కడ మనం దగ్గర ఎన్నైనా గీయచ్చు. కాబట్టి ఆన్సర్ ఇన్ఫినైట్. ఈ డయాగ్రామ్ లో ఏబి ప్యారలల్ టు సిడి అంటున్నారు, ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు. సో ఇది ఈ 2 లైన్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ 2 లైన్స్ ని కట్ చేసేదాన్ని మనం ట్రాన్స్వర్సల్ అంటాం, తిర్యక్ రేఖ అంటాం. ఈ లైన్ ఏమంటాం అంటే తిర్యక్ రేఖ అంటాం, లేక ట్రాన్స్వర్సల్ అంటాం. లాస్ట్ క్లాస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ట్రాన్స్వర్సల్ లో చూడండి, ఈ ట్రాన్స్వర్సల్ అనే ఈ గీతకి ఎడమ వైపున ఎంతైతే ఉంటుందో ఇదే గీతకి కుడి వైపున కూడా అంతే యాంగిలే ఉంటుంది. సో ఇక్కడ 30 డిగ్రీస్ కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా x 30 డిగ్రీసే ఉంటుంది. సో ఇక్కడ x అనేది ఎంత అవుతుంది? 30 డిగ్రీస్. సో కరెక్ట్ ఆన్సర్ 3, 30 డిగ్రీస్. వాటిని మనం ఏకాంతర కోణాలు అంటాం, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అని ఒక కండిషన్ చదివారు, దాని ప్రకారం ఇది 30 ఉంటే ఇది కూడా 30 ఉంటుంది. అలానే ఇది జెడ్ షేప్ లో ఉంటుంది, చూడండి ఇది జెడ్ షేప్ లో ఉంటుంది, ఇది 30 ఉంది కాబట్టి ఇది కూడా ఎంత ఉంటుంది? 30 డిగ్రీస్. 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ డిఫర్ బై 12 డిగ్రీస్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ దెమ్ అని. ఇక్కడ 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఆ రెండింటి యొక్క మొత్తం 90 డిగ్రీలు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఆ 2 యాంగిల్స్ యొక్క మొత్తం 90 డిగ్రీలు. వాటి మొత్తం 90 డిగ్రీలు అయినప్పుడు యావరేజ్ అంటే దాన్ని 2తో డివైడ్ చేస్తాం, ఎంత వస్తుంది మనకి? 45 డిగ్రీలు. సో ఆన్సర్ 1. అయితే ఆ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏంటివి అని కనుక్కోవాలంటే
ప్రొసీజర్ ఇలా చేయండి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ డిఫర్ బై 12 అన్నాడు. ఒకటి ఎక్స్ అనుకుంటే ఇంకొక కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే అది ఖచ్చితంగా 90లోంచి తీసేయాలి. సో ఒక యాంగిల్ ఎక్స్, దాని కాంప్లిమెంటరీ అంటే 90 - x. డిఫర్ బై 12 డిగ్రీస్ అంటే వాటి యొక్క తేడా 12 డిగ్రీలు అన్నాడు. తేడా అంటే మనం ఒక దాంట్లో కూడా తీసేయాలి. ఇప్పుడు నేను 90 - x లో నుంచి దీన్ని తీసేయాలి. తీసేయాలంటే మైనస్ గుర్తు రాసుకొని ఎక్స్ రాస్తాను. వీటి యొక్క తేడా ఎంత అన్నాడు? 12. కాబట్టి ఇక్కడ 12 రాసింది. తర్వాత 90 డిగ్రీస్ మైనస్ -x కలిసి -2x అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 12. తర్వాత 90 ఇక్కడ ఈక్వల్ రాయండి. +12 ఇక్కడికి వస్తే -12, -2x ఇటువంటి వస్తే +2x. ఎందుకంటే ఇంగ్లీష్ అక్షరాలు ఒక పక్క ఉండాలి, నంబర్లన్నీ ఒక పక్క ఉండాలి. 90లో 12 పోతే 72 అవుతుంది, రైట్? 78 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ 2x అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 78/2 అవుతుంది. అంటే 2 3 6, 2 9 18. ఎక్స్ ఎంత వచ్చింది? 39 డిగ్రీస్ వచ్చింది. 39 డిగ్రీస్. సో ఇంకొకటి ఎంత ఉంటుంది అంటే 90 - x కదా, అంటే 90 నుంచి తీసేయాలి కదా కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే. 10లో 9 పోతే 1, 8లో 3 పోతే 51. కాబట్టి ఆ యాంగిల్స్ ఏంటంటే 39 1, 51. ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 90 డిగ్రీలు వస్తుంది. తేడా చూడండి, 12 రావాలి. లెక్కలో చెప్పాడు కదా, 11లో 9 పోతే 2, 4లో 3 పోతే 1. తేడా 12 ఉంది, 2 కూడితే 90 ఉంది. సో ఇదేంటి క్వశ్చన్. ఫ్రమ్ ద గివెన్ ఫిగర్ వాల్యూ ఆఫ్ 10x - 4y. ఇక్కడ గమనిస్తే ఈ 3 లైన్స్ కి ఒక గీత గీస్తారు కదా, దీన్ని మనం ట్రాన్స్వర్సల్ అంటాం. ఈ గీతను ట్రాన్స్వర్సల్ లైన్ అంటాం. ఇక్కడ ఫస్ట్ ఎక్స్ వై వాల్యూ కనుక్కున్న తర్వాత దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం. ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి ఈ లైన్ డయాగ్రామ్ ని సపరేట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు 2x + 5 ఉంది. ఇక్కడ 2x + 5 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 75 ఉంది. ఇవి చూస్తే ఇది ట్రాన్స్వర్సల్. ట్రాన్స్వర్సల్ కి ఎడమ వైపున 2x + 5 ఉంది, కుడి వైపున 75 డిగ్రీస్ ఉంది. సో వీటిని ఏమంటామంటే చూడండి, గీతకు ఈ ట్రాన్స్వర్సల్ కి ఇటుపక్క ఒకటి ఉంది, ఈ ట్రాన్స్వర్సల్ కి ఇటుపక్క ఒకటి ఉంది. గీతకు ఒకటి అటుపక్క లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉంటే వాటిని ఇప్పుడు ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటారు. ఎందుకంటే గీతకి ఇది పై పక్క ఉంది కాబట్టి, ఇది కూడా గీతకి పై పక్క ఉంది కాబట్టి ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని ఒక సూత్రం జరిగాను. ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి 2x + 5 ఎంత అవుతుందంటే ఈజ్ ఈక్వల్ టు 75 అవుతుంది. అప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు 75లో 5 పోతే 70 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 70/2 అవుతుంది, అంటే 35 డిగ్రీస్ అవుతుంది. x వాల్యూ ఎంత వచ్చింది? 35 డిగ్రీస్. ఇప్పుడు y వాల్యూ కనుక్కుందాం. y వాల్యూకి కింద ఉండే 2 గీతలు తీసుకున్నాం. ఇక్కడేమో 75 డిగ్రీస్ ఉంది, ఇక్కడేమో y - 5 ఉంది. చూడండి, ఇప్పుడు ఇది ట్రాన్స్వర్సల్ లైన్. ఈ ట్రాన్స్వర్సల్ లైన్ కి ఒకే వైపున ఉన్నాయి. ఒకటి గీతకు కింద ఉంది, ఇది కూడా గీతకు కింద ఉంది. వీటిని మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. తెలుగులో సదృశ్య కోణాలు లేదా సంగత కోణాలు అంటాం, లేదా అనురూప కోణాలు అంటాం. సో ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్ అనేది ఈక్వల్ అన్నమాట. అంటే 75 డిగ్రీస్ వాల్యూ ఎంతైతే ఉంటుందో ఈ y - 5 వాల్యూ కూడా అంతే ఉంటుంది. అప్పుడు y ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 75, ఈ -5 వస్తే +5, అంటే y ఈజ్ ఈక్వల్ టు 75 + 5 అంటే 80 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు x వాల్యూ తెలుసు, y వాల్యూ తెలుసు. మనకు అడిగింది క్వశ్చన్ ఏమడిగారు మనకి? 10x - 4y. 10x - 4y. సో 10x - 4y. 10 అంటే 10 రాయండి. x వాల్యూ 35 -4, y అంటే 80 డిగ్రీస్. దీని వాల్యూ కనుక్కున్నాం. 35 10 వచ్చేసి 350 అవుతుంది. 4 8 32 కాబట్టి 320 అవుతుంది. 350లో 320 పోతే 30 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 30 డిగ్రీస్. కరెక్ట్ ఆన్సర్ 30 డిగ్రీస్. సో 30 డిగ్రీస్ ఇక్కడ ఉంది రెండో ఆప్షన్ లో. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
ఇన్ ద గివెన్ ఫిగర్ ఫైండ్ ఎక్స్. ఇలాంటి డయాగ్రామ్ మీకు క్వశ్చన్స్ లో ఖచ్చితంగా ఇస్తారు. ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి. ఇలాంటి సాల్వ్ చేయాలంటే మీరు జస్ట్ ఒక లైన్ తీసుకోండి. ఇక్కడ నేను చెప్పినట్టు ఇలాంటి షేప్లో ఇస్తే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మధ్యలో ఒక గీతను డ్రా చేయండి. మధ్యలో ఒక గీతను డ్రా చేయండి. రైట్. ఇప్పుడు ఇక్కడ 150 డిగ్రీస్ ఉంది. ఇక్కడ ఎక్స్ ఉంది. ఈ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు ఈ రెండు లైన్స్ గమనించండి. ఏ లైన్ అంటే మధ్యలో మనం గీసిన లైన్, డాటెడ్ లైన్, తర్వాత ఈ లైన్. ఇప్పుడు దీన్ని ఈ లైన్ బొమ్మలో ఇచ్చిన లైన్ ఇది. సో ఇక్కడ మనకి 150 ఉంది. ఇక్కడ మనకి 150 డిగ్రీలు ఉంది. ఈ లైన్ ఉంది ఇక్కడ. ఈ రెండు లైన్లని ఈ లైన్ కట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం ట్రాన్స్వర్సల్ లైన్ అంటాం. దీన్ని ట్రాన్స్వర్స్ అంటాం. ఈ గీతను ఏమంటాం అంటే ట్రాన్స్వర్స్ అంటాం. మనకేం తెలుసు అంటే ట్రాన్స్వర్స్ లో ఒకే వైపున చూడండి, ఈ గీతకు ఇటువైపున ఏ యాంగిల్ ఉంది, ఇటువైపున ఏ యాంగిల్ ఉంది. ఈ రెండు కలిపి ఎప్పుడు కూడా 180 డిగ్రీలు ఉంటాయి. అంటే 150, ఇది రెండు కూడితే 180 కావాలి. ఇక్కడ 150 ఉందంటే ఇది ఎంత ఉంటుంది? 30 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం కనుక్కున్నాం. ఎంత? 30 డిగ్రీస్. ఈ రెండు కలిసి 180 ఉండాలి. ఇది ఒక రూల్ అనమాట. సమ్ ఆఫ్ కో ఇంటీరియర్ యాంగిల్స్ ఒక సూత్రం ఉంది. సమ్ ఆఫ్ కో ఇంటీరియర్ యాంగిల్స్ వచ్చేసి 180 డిగ్రీలు అనేది ఒక ఫార్ములా. దాని ప్రకారం ఒకటి 150 ఉంటే ఇది ఎంత ఉండాలి? 30 ఉండాలి. రైట్, 30 అని తెలిసింది. కానీ ఇక్కడ ఇది 30 అయినప్పుడు ఈ మొత్తం ఎంత చెప్పాడు? 64 ఉంది ఇక్కడ. ఈ మొత్తం 64 అయితే ఇంతవరకు 30 పోతే ఇంక ఇక్కడ ఎంత ఉంటుంది అంటే 34 ఉంటుంది. రైట్, రెండు కలిసి 64. ఇక్కడ ఇచ్చాడు మనకు 64 డిగ్రీస్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఈ చిన్న యాంగిల్ 30 వచ్చింది. ఇది ఎంత ఉంటుంది అంటే 34 డిగ్రీస్ ఉంటుంది. అలానే ఇప్పుడు పై రెండు గీతలు చూడండి. పై రెండు గీతలు ఇక్కడ గీస్తున్నాను. ఇదో గీత ఉంది, తర్వాత ఈ గీత ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ లైన్, ఈ గీతని నేను ఇలా గీస్తున్నాను. ఇప్పుడు ఇది 34 అని కనుక్కున్నాం కదా, 34. ఇది ఎంత ఉంది? ఇక్కడ ఎక్స్ అని గీసారు. ఇక్కడ ఎక్స్ అని ఉంది. అలానే ఇప్పుడు కూడా మనకి ఏం ఏర్పడిందంటే మళ్ళీ ఒక ట్రాన్స్వర్సల్ వచ్చింది. ట్రాన్స్వర్సల్కి ఒకే పైన రెండు ఇన్సైడ్లు ఉంటాయి. చూడండి, రెండు ఇన్సైడ్ ఉంటాయి. గీత కింద ఇది ఉంది, ఇలా గీతకు ఇలా ఉంది. రెండు ఇంటీరియర్లో ఉంటాయి. ఈ రెండు యొక్క మొత్తం కూడా ఏమవుతుంది? 180 అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ 34 ఎంత కావాలి? 180 కావాలి. ఎక్స్ ప్లస్ 34 డిగ్రీస్ ఎంత కావాలి? 180. మనకి ఎక్స్ కావాలంటే ఏం చేస్తాం? 180 నుంచి 34 తీస్తాం. సో 180లో నుంచి 34 సబ్ట్రాక్షన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. 10లో 4 పోతే 6, 7లో 3 పోతే 4, 1 అంటే 146 డిగ్రీస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో 146 అనేది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1. In the given figure, AB parallel to CD, BAE is equal to 110 degrees, ECD is equal to 120 degrees, AEC is equal to x degrees, then x degrees, x is equal to ఎంత? సో ఇది కూడా ఇందాక వచ్చిన డయాగ్రమే. ఇంతకుముందు ఈ పార్ట్ రైట్ సైడ్ ఉంది, జస్ట్ బొమ్మ అట్లా ఫ్లిప్ చేశారు. ఇలాంటి ఏ బొమ్మ వచ్చినా మీరు ఏం చేయాలంటే ఒక గీత గీయాలని ఇందాక చెప్పాను. సో గీత గీద్దాం. ఈ మధ్యలో ఒక గీతను మీరు డ్రా చేయండి. ఇక్కడ 110 డిగ్రీలు ఉంది, ఇక్కడ 120 డిగ్రీలు. ఇక్కడ ఎక్స్, ఈ యాంగిల్ కనుక్కోవాలి. 110, ఇది 120 డిగ్రీలు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అంటే రెండు లైన్, డాటెడ్ లైన్, ఈ డాటెడ్ లైన్, తర్వాత ఈ గీత 120 ఉండేది. ఇక్కడ ఏముంది? 120 ఉంది. ఇక్కడ 120 డిగ్రీస్ ఉంది. ఇప్పుడు డాటెడ్ లైన్ అలా చేస్తున్నాను. ఈ లైన్ ఏమవుతుంది? ట్రాన్స్ఫర్స్ లో ఉంటుంది. ఎందుకంటే రెండు లైన్స్ ని ఇంకొక లైన్ కట్ చేస్తుంది రెండు డిస్టింక్ట్ పాయింట్ వద్ద. అంటే దాన్ని ట్రాన్స్ఫర్సల్ అంటారు. ట్రాన్స్వర్సల్ కి ఒకే వైపున ఇన్సైడ్ లో ఉండే రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. ఇందాక చెప్పాను సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇది 120 అంటే ఇది ఖచ్చితంగా 60 ఉంటుంది. కాబట్టి 60 అని తెలిసింది. అంటే ఈ కొంత భాగం మనకి ఏమొచ్చింది? 60 అని వచ్చింది. అలానే
ఇది కనుక్కున్నాం. ఇది మనకు 16, ఈ యాంగిల్ వాల్యూ ఎంత వచ్చింది, 60 వచ్చింది, 60 డిగ్రీస్. ఓకే, అలానే పై గీత గీశారు, తర్వాత మధ్యలో ఉండే డాటెడ్ లైన్ గీశారు. రైట్, ఇక్కడ కోణం ఎంత వచ్చిందంటే ఇక్కడ 110 ఉంది, మనం ఈ యాంగిల్ కనుక్కోవాలి. ఇది కూడా మనకి ఎలా ఉందంటే ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి, ఇది వచ్చేసి ట్రాన్స్వర్సల్. రైట్, ఇది ట్రాన్స్వర్సల్ లైన్ కి ఒకే వైపున ఇన్సైడ్ లో ఉన్నాయి ఇంటీరియర్ యాంగిల్స్, ఇంటీరియర్ యాంగిల్స్. ఈ రెండింటికి మొత్తం ఎంత ఉండాలి, 180 ఉండాలి. అంటే 110కి ఎంత తక్కువ ఉంది, 110 80, 180కి ఎంత తక్కువ ఉంది, 70. కాబట్టి ఈ యాంగిల్ ఎంత వచ్చింది, 70. అంటే ఇక్కడ 60 వచ్చింది, ఇక్కడ ఎంత వచ్చింది, 70 వచ్చింది. ఈ రెండు కలిపితే కదా ఈ యాంగిల్ వచ్చేది. కాబట్టి ఫస్ట్ మనకి ఇక్కడ 60 వచ్చింది, ఇందాక మనకు 70 వచ్చింది. 60 + 70 ఎంత అవుతుంది, 130. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 130 డిగ్రీస్. ఇదే క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ మీద ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా ఈ డయాగ్రామ్ మనకు తెలుసు, క్వశ్చన్ ఇలా ఉంటుందని తెలుసు కాబట్టి 120కి ఎంత కలిపితే 180 వస్తుంది అంటే 60, ప్లస్ 110కి ఎంత కలిపితే 180 వస్తుంది అంటే 70. ఈ రెండు యాడ్ చేయండి, 60 + 70 ఎంత అవుతుంది, 130. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఎంత, 130. In the given figure, AB parallel to CD, ABE 35 degrees, CDE 65 degrees, BED X ఎంత సేమ్ అలానే ఉంటుంది. బొమ్మ ఇక్కడ ఎం షేప్ లో ఉంది, ఇది కూడా సేమ్ టెక్నిక్ ఉపయోగించి చేద్దాం. ఇలా ఉంది, ఇక్కడ ఎక్స్ అని ఇచ్చాడు, ఎక్స్ డిగ్రీ ఇది కనుక్కోవాలి. ఫస్ట్ దీని మధ్యలో ఒక లైన్ ని డ్రా చేయాలని చెప్పాను. సో ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకు ట్రాన్స్వర్సల్ కాన్సెప్ట్ వస్తుంది అనమాట. ఇలా గీత కొట్టిన తర్వాత మీరు ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ రెండు లైన్స్ పైనుండే గీత, తర్వాత కింద ఉండే డాటెడ్ లైన్. ఓకే, ఇలా గీసిన తర్వాత ఈ బొమ్మ ఇలా ఉంటుంది. ఇది 35 ఇచ్చారు, ఇది 35. దీన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేయండి. ఇది 35 అయినప్పుడు ఇది కూడా 35 కదా. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ జెడ్ షేప్ లో ఉంటే మనము ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుందని చెప్పాము. సో ఇది 35 అంటే ఇది కూడా 35. సో మనకి ఇక్కడ కొంత భాగం 35 అని తెలిసింది, ఇక్కడ 35 రాసుకుంటున్నాను. అలానే ఈ మధ్యలో ఉండే డాటెడ్ లైన్, ఈ మధ్యలో ఉండే డాటెడ్ లైన్, కింద ఉండే గీత, రైట్, తర్వాత ఈ గీత ఎలా ఉంది, ఇలా ఉంటుంది. ఇలా గీసిన తర్వాత ఇక్కడ మనకు 65 ఇచ్చాడు, ఇక్కడ మనకి 65 డిగ్రీ ఇచ్చారు. దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఈ రెండు గీతలకి ఈ లైన్ ట్రాన్స్ఫర్స్ అవుతుంది కదా. ఇది 65 అంటే ఇది కూడా 65 ఉంటుంది కదా, ఇది కూడా ఎంత ఉంటుంది, 65. ఎందుకంటే జెడ్ షేప్ లో ఉంది చూడండి, ఇది కూడా మనకు జెడ్ షేప్ లో ఉంది. ఇది 65 అంటే ఇది కూడా 65 ఉంటుంది. సో ఇక్కడిది మనకు 65 వచ్చింది, కాబట్టి ఇక్కడ 65 అని రాస్తున్నాను. ఇందాక వచ్చింది 35 ఇక్కడ, తర్వాత ఇక్కడ 65, రెండు కలిపితే ఎంత అవుతుంది, 35 + 65. 35 + 65 ఎంత అవుతుందంటే 100 అవుతుంది. సో ఆన్సర్ 100. 100 వరకు సెకండ్ ఆప్షన్ లో. సో కరెక్ట్ ఆన్సర్ 2. ఇది బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఇది ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కాన్సెప్ట్ అనే వాళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి ఈ 35 + 65 లెక్కలో 35, 65 కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ 35 ఉంది, ఇక్కడ 65 ఉంది. 35 + 65 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 100. సో ఆన్సర్ 100 అని గుర్తిస్తారు. అందుకే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ ఏ పర్ఫెక్ట్.